సభాధ్యక్షులు రవికిరణ్ గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఇక్కడ విచ్చేసిన భోజన భిక్షమన్న బంధువులు, మిత్రులు, శ్రేయభిలాషులందరికీ జై భీమ్, లాల్ సలాం. మిత్రులారా, నాకు తెలిసి ఇటువంటి సమావేశం నేనైతే మొదటిసారి చూస్తున్నా. కానీ ఇటువంటి సమావేశాలు చాలా చాలా జరగాల్సిన అవసరం ఉంది. ఎందుచేతనంటే ఇటువంటి సమావేశం జరగడం ద్వారా సమాజానికి ఒక స్ఫూర్తినిచ్చే అటువంటి అవకాశం ఉంది. వీళ్ళకి సన్మానం చేయటం అంటే మొత్తం సమాజానికే సన్మానం చేయడం. మిత్రులారా, ఒక కుటుంబంలో ఒక నిబద్ధత గల వ్యక్తి పుడితే ఆ కుటుంబము ఎంత అభివృద్ధి చెందుతుందో ఇక్కడ ఈ సన్మాన గ్రహీతల ద్వారా మనకు అర్థమవుతుంది. భిక్షమయ్య గారు ఉద్యమకారుడు, విప్లవకారుడే కాదు, ఒక కుటుంబానికి ఒక దిక్సూచిగా, ఒక మార్గదర్శిగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. ముందుగా నేను ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా ఈ సన్మాన గ్రహీతలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. సన్మాన గ్రహీతలకు కోసం చెప్తున్నాను, నేను ఇక్కడ విచ్చేసిన వారికి కూడా చెప్తున్నాను. ఈ స్థాయికి మీరు రాగలిగినారంటే అది ఆషామాషేమి కాదు, దాని ఇంకా ఎంతో పోరాటం ఉంది. అంతకుముందు వాళ్ళు చేసినటువంటి త్యాగం, ఆ త్యాగ ఫలితంతోనే మీరందరూ ఇవాళ ఈ స్థాయికి వచ్చినటువంటి పరిస్థితి. మిత్రులారా, మనకు చదువుకునే అవకాశం లేకుండే, సంపాదించే అవకాశం లేకుండే, మనల్ని మనం రక్షించుకునేటువంటి అవకాశం లేకుండా ఉదాహరణకు కొంచెం ఎమోషన్ వస్తే మంచిది. ఇవ్వండి. ఎమోషన్ వచ్చిన ఏం పర్లేదు. ఉదాహరణకు నా జీవితాన్ని తీసుకుంటే మా తాత బాండెడ్ లేబర్. బాండెడ్ లేబర్ అంటే కట్టు బానిస. కట్టు బానిస అంటే ఒక బండి ఉంటుంది, ప్రత్యేకంగా దొరల కోసం ఏర్పాటు చేస్తారు. ఆ బండి ముందట ఎడ్లకు ఏం కాకుండా ఉండటానికి అతను పరిగెత్తాలి, వాటికి ఏం కాకుండా ఉంటారు. అటువంటి వృత్తి. ఆ వృత్తి మా తండ్రి దాన్ని కొనసాగించలేక పారిపోయి తెలంగాణ సాయుధ పోరాటంలో చేరినటువంటి పరిస్థితి.
తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసిన వ్యక్తి. చాలా మంది నాయకులతో సమానంగా పనిచేసింది. కానీ ఆయనకు పేరు రాలేదు. ఎందుకు రాలేదంటే చదువు లేకపోవటమే. చదువే ఉంటే ఆయనతో ఈక్వల్గా పనిచేసినటువంటి నారా రాఘవరెడ్డి కానీ, బిఎన్ రెడ్డి కానీ, మల్లు స్వరాజ్యం ఇలాంటి వాళ్ళతో కలిసి పనిచేశారు. కానీ ఎక్కడ చరిత్రలో ఆయన పేరు లేదు. అది గుర్తించి మా తండ్రి స్కూల్లో చేర్పించింది. స్కూల్లో చేర్పిస్తే దురదృష్టం ఏంటంటే ఆ స్కూల్ టీచర్ ఒక కర్ణం దొర. ఆయన ఏమంటాడంటే, మీరంతా స్కూల్కి వస్తే మా పశువులు ఎవరు కాస్తారు, మాకు వ్యవసాయం ఎవరు చేస్తారు, నువ్వు రావడానికి వీల్లేదు. నువ్వు రావటానికి వీల్లేదు అని అంటే రావద్దని ఇంటికాడుంటే మా నాన్న కొడతాడు. కాబట్టి ఏంటంటే స్కూల్ పోవాలి. స్కూల్ పోతే ఆయన కొట్టాలి. అయినా ఇట్లా 3వ తరగతి వరకు అనుభవించి రోజు చెప్పటం మూలాన 3వ తరగతిలో అక్కడికి 50 కిలోమీటర్ల దూరం ఉండే ఒక ఊర్లో, ఒక పెద్ద కాబట్టి అనే ఊర్లో నన్ను చేర్పించడం జరిగింది. హాస్టల్లో చేర్పించడం ద్వారా నేను చదువుకోగలిగాను. హాస్టల్లో కూడా ఏ పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే మీకందరికి తెలియటం కోసం చెప్తున్నా. హాస్టల్లో ఏ పరిస్థితి ఉంటుంది, ఆ తిండి పెట్టేటప్పుడు కూడా ఎస్సీలకు ఏంటంటే లాస్ట్కు ఆ మిగిలింది పెట్టే అవకాశం. కానీ నాకేమనిపించేదంటే ఆ టీచర్ కొట్టిన దానికన్నా ఈ మాడిపోయిందో ఏదో పెడితే ఇది బాగానే ఉంది అనిపించేది. అక్కడే రోజు తన్నులు తినాలి. కాబట్టి ఈ తినకుండా ఆయన చదవాలని అట్లా ఆ ఊర్లో చదివి తర్వాత హైదరాబాద్కు రావడం జరిగింది. హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఐటీఐలో చేరటం. ఎందుకంటే ఐటీఐలో చేరితే తక్షణమే ఉద్యోగం వస్తుందని. హైదరాబాద్లో తక్షణం వస్తుందని అంటే మరి మా ఫాదర్ లేబరే, నేను లేబరేనా, తేడా ఏముంది? టెక్నికల్ లేబర్ అంటే అప్పుడు ఏమైందంటే మిత్రులు ఇచ్చిన సలహాతోని డిప్లొమాలో చేరినా. డిప్లొమాలో చేరటం మూలాన ఏం జరిగింది, చేరిన నెలకే నక్సలైట్ల సావాసం, రాడికల్ సావాసం. డిప్లొమా 1 సంవత్సరం కూడా కంప్లీట్ చేయలేదు, 3 నెలలకే అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయింది. ఈ మొత్తం నక్సలైట్ ఉద్యమంలో నక్సలైట్ ఉద్యమం ఏంటంటే మనిషి ధైర్యంగా ఎదుర్కోవటానికి ఒక స్ఫూర్తినిస్తుంది. ఉద్యమము స్ఫూర్తినిస్తుంది. ఆ ఉద్యమం నాకు చాలా
చాలా నేర్పించింది. దాదాపు 10 సంవత్సరాల పాటు నేను నక్సలైట్ ఉద్యమంలో పనిచేశాను. ఆ తర్వాత కాలంలో నేను బయటకొచ్చి వివిధ రాజకీయ పార్టీలు బహుజన్ సమాజ్ పార్టీకి ఈ రాష్ట్రానికి అధ్యక్షుడుగా ఉంది. దాని మూలమే పీపుల్స్ వార్ యొక్క ఫలితమే, పోరాట ఫలితమే. ఆ తర్వాత ఇప్పుడు బిఎల్ఎఫ్ చైర్మన్ కూడా ఉన్నాను. కానీ నేను ఎందుకు చెప్తున్నాను మిత్రులారా, ఈ మొత్తం ఒక్క విషయం మర్చిపోయింది. నేను స్కూల్కి వచ్చినప్పుడు ప్రారంభంలో 5 ఏళ్ల కాలంలో ఒక కోదండం ఉండేది. కోదండం అంటే చాలా మంది తెలియకపోవచ్చు. ఆ కోదండము దీపిచ్చేది వేరే స్కూల్కు రావద్దని. స్కూల్కు రావాలని పోవాలని తండ్రి, రావద్దని టీచర్. స్కూల్కు పోయిన తర్వాత వాడు ఎట్లయినా వస్తుండని కింద కంప పెట్టినటువంటి పరిస్థితి. అంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి మిత్రులారా. అయితే చివరిగా టైం అయిందని చెప్తున్నాడు రవికిను. నేను లాస్ట్ చెప్పేది ఏంటంటే, ఒక నిబద్ధత గల వ్యక్తి కుటుంబంలోకి వస్తే మేము ముగ్గురము, ఒక చెల్లె, ఒక తమ్ముడు, నేను, ముగ్గురం. నా కొడుకు ఎంబీఏ చేసిండు. ఎంబీఏ చేసి ఇవాళ బిజినెస్ చేస్తున్నాడు. ఇదే విధంగా నా తమ్మునికి, నా చెల్లెలు ఫస్ట్, నా తర్వాత నా చెల్లెలకు ఒక కొడుకుంటే వాడిని లండన్ పంపించి ఎంఎస్ చేయించి ఇవాళ హైటెక్ సిటీలో పెద్ద హోదాలో ఉన్నాడు. నా తమ్ముడు చిన్న ఉద్యోగం, రిటైర్డ్ అయ్యిండు, కండక్టర్. కానీ బిడ్డను ఫార్మసీ చేసిండు, ఒక బిడ్డను డాక్టర్ చేసిండు, పీజీ డాక్టర్ అలా తీసా. మూడవడు ఎస్ఐ అయ్యిండు సంగారెడ్డి. కాబట్టి మిత్రులారా, ఒక నిబద్ధత గల వ్యక్తి ఒక కుటుంబం ఉంటే పైకి వస్తారు. ఇవాళ మనకి ఎడ్యుకేషనే ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ లేకుండా మనం ముందుకు పోయేటువంటి పరిస్థితి లేదు. ఎడ్యుకేషన్ ద్వారానే సంపదన వస్తుంది, ఎడ్యుకేషన్ ద్వారానే సంపద వస్తుంది, సంపద ద్వారానే మనల్ని మనం రక్షించుకుంటాం. ఇవాళ ఏంటంటే ఎడ్యుకేషన్ ద్వారానే మనం ఖచ్చితంగా ఏంటంటే ఈ సమాజాన్ని ఆశించం, మనం శాసిస్తాం. అడుక్కునే పరిస్థితి ఉండదు, ఇచ్చే స్థాయిలో ఉంటాం. ఇవాళ ఇచ్చే స్థాయిలో వృద్ధాభిక్షమన్న ఉన్నందుకు నేను నిజంగా ఈ సందర్భంగా అభినందిస్తున్నా. ఇటువంటి వ్యక్తులు ఇవాళ సమాజంలో ఎంతో మంది కావాలి. ఎంతో మంది వస్తేనే ఈ రకమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు బొజ్జ భిక్షమన్న కూడా ఎదుర్కొని ఉంటాడు. ఈ ఎదుర్కొని ఉన్నాక ఆయన మూలానే, ఆయన శ్రమ మూలానే వీళ్ళు పైకొచ్చారు. ఈ పైకొచ్చినటువంటి వ్యక్తులు నేను వాళ్ళతో ఒకటే కోరుకుంటున్నాను, ఏమనంటే ఆయన ఏ విధంగానైతే సమాజం గురించి ఆలోచిస్తున్నాడో ఆ సమాజం గురించి మీరు కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఆ విధంగానే ఆలోచిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.